పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము లూకా సువార్త 17వ అధ్యాయం 24వ వచనం. ఆకాశము క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశము క్రింద మరి ఒక దిక్కున కేలాగు ప్రకాశించును, అలాగున మనుష్య కుమారుడు తన దినమున ఉండును. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఆత్మీయ మెలకువ. ప్రియులారా, చదువుబడిన వాక్య భాగాన్ని మనం గమనిస్తే యేసు ప్రభువారు రెండవ రాకడ ఎవరికి రహస్యముగా ఉండదనే విషయాన్ని ఈ వచనం, అదే రీతిగా మత్తయి సువార్త 24వ అధ్యాయం 27వ వచనంలోని స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. ప్రియులారా, అబద్ధపు క్రీస్తుల చేత మోసపోకుండునట్లు మెరుపు ఉదాహరణను మత్తయి సువార్తలో ప్రభువారు చాలా స్పష్టంగా వాడారు. మెరుపు ప్రతి ఒక్కరికి ఎలాగైతే కనిపిస్తుందో అలాగే యేసు రెండవ రాకడ లోకం మొత్తం చూస్తుంది. ఆయన వచ్చాడు అనే ప్రతి వార్తకు ఆందోళన పడి రాకడను తప్పిపోయామని భయపడనక్కర్లేదు. దేవుని బిడ్డలారా, తన రెండవ రాకడ ప్రతి ఒక్కరికి కనిపిస్తుందని యేసు ప్రభువారు చెప్పారు అనే సత్యాన్ని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియులారా, తన రాకడ దినము వరకు లోకం దాని ప్రస్తుత గమనాన్ని అలాగే కొనసాగిస్తుందని కూడా యేసు ప్రభువారు వివరించారు. నోవాహు కాలంలోని ప్రజలు రాబోయే తీర్పును గుర్తించినట్లే ఆయన రాకడ సూచనలను ప్రజలు వివేచింపరు. లూకా సువార్త 17వ అధ్యాయం 27వ వచనం. ఇది రాత్రి వచ్చే దొంగవలే ఆయన రాకడ ఉంటుందనే క్రొత్త నిబంధన ప్రవచనాలకు అనుబంధం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనాలలో ఈ సత్యాన్ని గమనిస్తాం. ప్రియులారా, ఆయన భూమిని కొట్టినప్పుడు లోకం మెరుపును చూస్తుంది, కానీ అప్పటికే చాలా ఆలస్యం. అవిశ్వాసులకు రాకడ ఆశ్చర్యమని యేసు ప్రభువారు నొక్కి వక్కానించారు. దేవుని బిడ్డలారా, తన రాకడ కొరకు సిద్ధపడవలసిన అత్యవసరతను యేసు ప్రభువారు సూచించారు. ప్రజలు సిద్ధపడనప్పుడే దొంగ వచ్చినట్లే ఆయన కోసం ప్రజలు చూడని సమయంలో తిరిగి వస్తాడు. ఆయన మాటలను నమ్మకపోతే నమ్మకస్తులను కూడా నిద్రపుచ్చే ఉదాసీనత స్థితి అంత్యదినాల్లో ఉంటుంది. దేవుని బిడలారా, నిద్రలోకి జారుకోవద్దు. దేవుని విషయాలతో మిమ్మును మీరు పురుకొల్పుకోండి. ఈనాడు పరిశుద్ధాత్ముడు చెప్పే మరియు చేస్తున్న కార్యాలకు మనము సున్నితంగా ఉందాం. ఆయన వచ్చినప్పుడు తన కోసం సిద్ధంగా ఉండేలా ఆత్మీయముగా మెలకువగా ఉండమని యేసు ప్రభువారు ఆయన బోధిస్తూ ఉన్నారు. కనుక ప్రభు రాకడ సమీపముగా ఉంది. ఆయన రాకడ కొరకై ఆత్మీయ మెలకువ కలిగి ఉందాం. ఆయన రాకడలు ఎత్తబడదాం. దైవాశీర్వాదములు మీకును మీ కుటుంబానికి మెండుగా కలుగును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ ప్రయాణములలోనూ పరిచర్యలోనూ మీరే తోడై ఉండండి దేవా. తండ్రి, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. లోకమంతా కూడా తండ్రి అంధకారముతో నింపబడి ఉంది.
ఇంకా తండ్రి మిమ్మల్ని ఎరుగని నాయన స్థితిలో ప్రజలు అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నారు. అట్టి వారి హృదయాలను తెరవండి, రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. వారు చేయుచున్న పరిచర్య అంతటిలో మీరు తోడై ఉండండి. దేవా, పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా దయచేయండి. ప్రతిదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి మీద నీ కృపహస్తం నుంచి ఆశీర్వదించమని వేడుకుంటూ, తండ్రి, ఎంతమంది ఏ బలహీనతలతో, సమస్యలతో, అక్కరలతో ఉన్నారో ప్రతి ఒక్కరి పట్ల నీకు కృపాకార్యములు జరిగించండి. మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.